రైట్, చూద్దాం. 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దీనికి దైవ ధ్యానం, దావీదు కీర్తన అని ఉంది. దైవ ధ్యానం అని అంటే కనుక పాట రూపంలో ఉన్నటువంటి ఒక పాఠం, పాట రూపంలో ఉన్నటువంటి ఒక పాఠం. మనకి క్లోజెస్ట్ చెప్పాలంటే కనుక జానపద గేయాలు, నీతి బోధించే జానపద గేయాలు. సో అలాంటిది అనమాట ఇది. ఎప్పుడైనా పాడుకోవచ్చు. ఆ పాట పాడుకుంటున్నప్పుడు మనకి పాఠం గుర్తొస్తుంది అనమాట, విషయం గుర్తొస్తుంది. అయితే ధన్యుడు అనే మాట చివరిలో ఉంది. ధన్యుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో కానీ హిబ్రూ బైబిల్లో కానీ ధన్యుడు అనే పదం ముందు ఉంటుంది. అది ముందు ఎందుకు వస్తుందంటే మీకు చెప్తాను. ఒకవేళ ఎవరికైనా కరోనా వచ్చి చావు బతుకుల్లోకి వెళ్ళి వాళ్ళు నెమ్మదిగా బాగుపడి వచ్చారనుకోండి స్టేజ్ మీదకి, వాళ్ళని సాక్ష్యం చెప్పమంటే ఎలా సాక్ష్యం చెప్తారంటే ఎలా చెప్తారు. దేవుని యొక్క అత్యంత కృప, ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను, పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటానికి అని అంటారు. సంతోషంగా ఉంది, వెంటనే ఎడుస్తారు. ఎందుకు ఎడుస్తారంటే అప్పుడు గుర్తొస్తానంట, ఆ రోజు నా పక్క పెట్ట కూడా చచ్చిపోయింది, నాకేమో కాలు ఆడలేదు, నాకేమో అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఈ ఏడుపు వెంటనే వచ్చేస్తుంది. ఎందుకనంటే అప్పుడు గుర్తొస్తానమాట, ఓల్డ్ సీన్ గుర్తొచ్చి ఆ దుఃఖం దిగమెంగుకోలే కక్కుకుంటారు. సేమ్ టు సేమ్ దావీదు కూడా ఇంతే, నేను ధన్యుణ్ణి అని చెప్పి తర్వాత ఏడవడం మొదలు పెడతాడు. ఎందుకు ఏడుస్తాడంటే నేను చెయ్యకూడని పనులు 4 పనులు చేశా, అందుకే రాక్ బాటంలోకి వెళ్ళా. ఏంటో 4 పనులు చూద్దాం. 1, అతిక్రమం చేశా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మొదటిది అతిక్రమం అంటే ఏంటో మీకు వివరిస్తా. 2ది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. 2ది పాపం, అతిక్రమం మొదటిది, 2ది పాపం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. 3ది దోషి, దోషం చేశా. 4ది ఆత్మలో కపటము లేనివాడు, కపటం. 4 things I did, 4 పనులు చేశా: అతిక్రమం, పాపం, దోషం, కపటం. ఈ 4 అసలు ఏంటి మీకు వివరిస్తా. సార్ మీకు పని ఉందా, పాటలేదా, ఏంది ఆడెవడో చేసింది నాకెందుకు చెప్తున్నావు అని అంటే, ఆయన చేసిన ఈ 4 పనులు నీకున్నాయా? 1 ఉందా, 2 ఉన్నా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా? అది ఎలా తెలుసుద్ది? ఎలా తెలుసుద్ది అంటే కనుక దాని మాటకి అర్థం ఏంటి అనేది చాలా సింపుల్. సార్ ఆడి కోవిడ్ వచ్చిందా? ఆడి దగ్గు వచ్చిందా? తుమ్ము వచ్చింది. తలనొప్పి వచ్చింది. రుచి అనిపించలేదు. అయితే ఆడేసుకున్న ట్యాబ్లెట్ నేను కూడా వేసుకుంటా. సేమ్ సిమ్టమ్స్ ఉంటే కనుక సేమ్ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. నీకు ఆడికి సేమ్ సిమ్టమ్స్ ఏమో చూడు. అందుకని వివరిస్తున్నా, ఈ 4 పదాలని వివరిస్తున్నా. మొదటిది అతిక్రమం. అతిక్రమం అంటే ఏంటనంటే ఒక గీత గీశారు, సున్నంతో గీత గీశారు. దాని దగ్గర ఒక కర్ర బాతారు, కర్ర మీద ఒక అట్ట పెట్టారు, అట్ట మీద ఈ మాట రాశారు, ఈ గీత దాటొద్దు. కింద గీత గీశారు, కర్ర పెట్టారు, అట్టముక్క పెట్టారు, ఈ గీత దాటొద్దు అని రాశారు. నువ్వు వస్తావు, చూస్తావు, ఏ గీత దాటొద్దు. ఎక్కడుంది గీత? ఈ గీత దాటొద్దు. ఈడు కర్ర అట్టమొక్క ఇసిరి పడేస్తాడు, ఆ తర్వాత గీత దాటుతారు. దాన్ని అతిక్రమం అంటారు. అతిక్రమం అంటే ఏంటంటే ఏది చెయ్యొద్దు, ఏది చెయ్యకూడదు నీకు తెలుసో కావాలని చేస్తే దాన్ని అతిక్రమం అంటారు. మీలో కొంతమంది, అన్నా నేను తెలిసి చేస్తే దాన్ని అతిక్రమం అంటారా? దావీదు ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసు పక్కింటోడి పెళ్ళంతో పడుకోకూడదని, నాకు తెలీదా? తెలుసు. పవిత్రంగా ఉండాలని కీర్తనలు రాయలేదా? రాజా, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండేది అంటే ఏదో పడుకున్నాను నేను. అక్కడ 4th స్టేజ్కి వెళ్ళాను నేనే రాసా కీర్తన ఏదో. అది నాకు తెలీదా ఈ విషయం? తెలుసు. పీకి పడేసా గీత, నా ఇష్టం వచ్చినాడు బతికా. మేరా మర్జీ యార్, తెలంగాణ భాషలో చెప్పాలంటే నా ఇష్టం. నువ్వు ఓడరా చెప్పడానికి, నా ఇష్టం. ఇది అతిక్రమం అంటే. సార్ మరి తెలియకుండా చేస్తే దాన్ని అమాయకం అంటారు. అమాయకం గురించి మాటలా. అమాయకంగా చేసింది దేవుడు క్షమిస్తాడు, అమాయకంగా చేసిన దాన్ని నీకు బాధ కూడా ఉండదు. అతిక్రమం చేస్తే నీకు బాధ ఉంటుంది. దావీదు అతిక్రమం చేశాడు. కానీ కిరస్తాన్ వాళ్ళు ఉంటారే, మనవాళ్ళు, వాళ్ళే ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉంటారు.
ఆ ప్రార్థన ఏంటి నాకు ఎక్కడ మండాలి అక్కడ మండుద్ది. ఎలా ప్రార్థన చేస్తా, ప్రభువా మేమేదో తెలుసో తెలియకో కొన్ని తెలుసో తెలియక చేసేదేంట్రా, కొన్ని పాపాలేంటి అసలు. ఆ ప్రార్థన ఎలా ఉండొచ్చు అంటే, మేము తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేసాం ప్రభు, నీకు తెలుసు కదా క్షమించు అంటే. ఇప్పుడు దేవుడు మొత్తం ఈయన లైఫ్ని అంతా వెరిఫై చేయాలి. వెరిఫై చేసా, అవునయా నేను మొత్తం వెరిఫై చేస్తే 6 కనపడ్డాయి తీసేస్తాను, ఇదా అర్థమైందా? ఎంత గలీజో చూడండి. మీలో చాలామంది ఆ ప్రార్థన చేసిన వాళ్ళే. ఏదో అదే ఫేస్ అలా పెట్టద్దు. మీరు చేశారు ఆ ప్రార్థన, దిక్కుమాలిన ప్రార్థన. అది ప్రార్థన కాదు. ఏమన్నా పాపాలు చేస్తే క్షమించు, ఇదేం ప్రార్థన? దావీదు చక్కగా ఒప్పుకున్నాడు, అన్నా నేను అతిక్రమం చేశానే, తప్పు నాది. అతిక్రమం అంటే గెద్దాడతాం, చెయ్యొద్దు అన్నది చేయటం. మరి పాపం ఏంటి? నేనేమన్నా వ్యభిచారం చేశానా, నేనేమన్నా మర్డర్ చేశానా, నేను 10 మందిని ఏమన్నా మోసం చేశానా? అది పాపం కాదురా. మరి ఏంటిది? అది అతిక్రమం. చెయ్యొద్దు అన్నదాన్ని చేయటం. అది చెప్పి నేను పాపం చేశానాడు, ఇది పాపం ఎందుకు అవుద్ది? అవ్వదు. మరి పాపం అంటే ఏంటి? చెయ్యమన్నా చేయబోవడం పాపం. దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమించకపోవడం పాపం. వాక్యం చదవాలి, చదవకపోవడం పాపం. బడికెళ్ళాలి, వెళ్ళకపోవడం పాపం. అమ్మా నాన్న గౌరవించాలి, గౌరవించకపోవడం పాపం. చెయ్యాల్సింది చేయకపోతే పాపం. మనం చేయాల్సింది చేయకుండా లేమా? మస్తుంటే చెయ్యాల్సింది చేయలేదు పాపం, చేయకూడదు చేసాం అతిక్రమం. మరి దోషం ఏంటి? చేసిన అతిక్రమాన్ని మనం వాదించి గెలవటం. అంటే ఓ చిన్న ఉదాహరణ చెప్పాం అనుకో, అరే ఎందుకురా ఊరినే సినిమాలు చూస్తున్నావు అని అన్నావు అనుకో, వాడు కొద్దిసేపు ఉన్నాకేమంట, అన్న నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుందన్న అంటే, ఊరినే అడుగుతున్నాను అంటే మనం చాలా సీరియస్ అయిపోతాం అనమాట. అంటే బైబిల్ నుంచే నాకు చిన్న క్వశ్చన్ ఉందన్న అని అడుగుతాడు అనమాట. ఏది మనం తిట్టేసిందారు, తయారీ సినిమాలకి ఎందుకు వెళ్తున్నారా, అడ్డుగోలుకి ఎందుకు తిరుగుతున్నారా, అమ్మాయిలతో తిరుగుతున్నావు అంట కదరా, ఎవరినో లవ్ చేస్తున్నావు అంట కదా అంటే, ఆడు మొదలు పెడతాడు అన్న ఇప్పుడు దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు కదన్నా, మన హార్ట్ చిన్నది, 4 అమ్మాయిలనే ప్రేమిస్తున్నా, అందుట్లో ఒక్కడికి బాగా ఎక్కువ ఇస్తున్నాను, తప్ప అన్నా? అర్థమైందా? రెండోది, అన్న బైబిల్లో పౌలు తిమోతిని అంటే కాదన్నా, పౌలు తిమోతిని ఓ పెగ్గేసుకోమన్నాడు అంట కదన్నా, మనం పెగ్గేసుకుంటే తప్ప అన్నా? కుర్రాడు అడిగే ప్రశ్నలు ముందు కొడితే తప్ప అన్నా? బైబిల్ ఎక్కడ ఉందన్న కొట్టకూడదని? ఓసారి ఓ పాస్టర్ గారు కొడుకు, ఆడి పేరు మార్టిన్, ఆడు ఊరి పేరు చెప్పట్లేదు కాబట్టి పేరు చెప్పేశా. వాడు అర్ధరాత్రి 11:30 ఫోన్ చేశాడు. హైదరాబాద్లో షామీర్పేట అని ఒక చెరువు ఉంటుంది, అక్కడ నుంచి ఫోన్ చేశాడు. అన్న నేను షామీర్పేటలో ఉన్నా. అరే అర్ధరాత్రి ఏం చేస్తున్నారు, సూసైడ్ ఏమైనా చేసుకుంటున్నావు అన్న. అది లేదన్న అన్నాడు. ఏంటి విషయం ఏంటన్నా? అన్న ఒక చిన్న ప్రశ్న అన్న, బైబిల్లో మందు కొట్టకూడదని ఎక్కడ ఉందంటే, లేదురా అన్న. అయితే మందు కొట్టేచ్చరా, ఏం పర్లేదు కొట్టేచ్చు అన్న. అడిగేం అర్థం కాల, ఫోన్ పెట్టేశాడు. నా పక్కన ఒకడు ఉండి, అన్న అలా చెప్పేసేమిటి అన్నాడు. చూడు 2 నిమిషాలు మళ్ళీ చేస్తాడన్న. ఆడు 2 నిమిషాలు మళ్ళీ చేసాడు. ఆడికి నిద్ర పట్టలేదు, ఆడికి మందు కూడా తాగుతే లేదంట. అన్నింటి ఇంత ఫ్రీగా చెప్పాడు, ఏదో ఉండదని. అన్న అదేంటన్నా అలా చెప్పేసావు అన్నాడు. ఏమందరా నువ్వు అడిగావు, బైబిల్లో మందు కొట్టకూడదని లేదు, కొట్టేచ్చరా అన్న. నేనేమన్నానన్న? అది కాదన్న నువ్వు సరిగ్గా. అరే ఎందుకు అంత టెన్షన్ పడతావు, నువ్వు అడిగిందని స్ట్రేట్ జవాబు చెప్పాను కదా. ప్లీజ్ అన్న ఏమన్నా చెప్పరాను. అరే నేను చిన్న మాట చెప్తా, పొద్దున్న తోముకున్నావా అన్న. తోముకున్నానన్నా అన్నాడు. నిన్న తోముకున్నావు అన్నాడు. తోముకున్నానన్నా. దేంతో తోముకున్నాడు? దాన్ని అన్నా బ్రష్ అన్నా, దాని మీద కాల్గేట్ పేస్ట్ వేసి తోముకున్నాను. అరే బైబిల్లో ఎక్కడైనా పేస్ట్ వేసి బ్రష్ వేసి తోముకోమని ఉందా? బైబిల్లో ఉందా ఎక్కడన్నా? మరి ఎందుకు తోముకున్నాను నువ్వు? ఎందుకు తోముకున్నావు? బైబిల్ ప్రకారం బతకాలంటే పళ్ళు తోముకోకూడదు, అర్థమైనా అన్న? అర్థమైందన్న. దేవుడు మనకు ఎదో బుర్ర ఇచ్చాడు, దాన్ని వాడాలని కదా, అది విషయం. దీన్ని దోషం అంటారు. దోషం అంటే ఏంటి తెలుసా? నువ్వు చేసిన తప్పుని ఒప్పుగా చూపించడానికి ప్రయత్నం చేయటం. మనం మా పాస్టర్ గారు RRR గురించి కోట్ చేశాడు ఆయన. అంటే ఆయన చూసినప్పుడే కదా, కాబట్టి నేను సినిమాలు చూస్తే తప్పేంటి అంటాడు. ఇవి వాదనలు. వాడు చేసింది తప్పో కాదో నాకు తెలియదు, నువ్వు చేసినది తప్పే. బస్ దోషం అంటే ఏంటి తెలుసా? చేసిన తప్పుని వాదించి రైట్ అని చూపించడానికి ప్రయత్నం చేయడం. 3 అయిపోయినాయి ఇప్పటికే.
మొదటిదేమో అతిక్రమం, చేయొద్దన్నదాన్ని చేయటం. రెండోదేమో పాపం, చేయమన్నా చేయపోవటం. మూడోదేమో దోషం, చేసిన తప్పుని రైట్ అని చూపించడం. నాలుగోది కపటం. ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి ఉండదు ఏదో అది కపటం. కపటం అంటే ఏంటి చేసా, చేసిన తప్పు ఎవ్వడకు కనబడకుండా కప్పెట్టేయటం. మీకు ఈ ఈ పద్యం వచ్చా 3 ఏళ్ళు అప్పుడు నేర్పిస్తారు. చిట్టి చిలకమ్మ తెలుసా? తెలుసా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకుమన్నావా. మీకు తెలుసా ఈ టోటల్ పద్యం కపటం. ఈ టోటల్ పద్యం కపటం. సార్ ఏంటి సార్ చిన్నపిల్లలు చెప్పే పద్యాన్ని కూడా మీరు వదిలిపెట్టరా? అదే సార్ నాకు నచ్చదు మీ గురించి. మరీ పోతద్దంతో చూస్తారు మీరు. నేను చూసినట్లే ఉంటుంది, మీకు కథలాగా చెప్తాను. చిట్టి చిలకమ్మ అని ఒక చక్కటి పిల్ల ఉంది, దాన్ని వాళ్ళ అమ్మ కొట్టింది. ఎందుకు కొట్టింది? ఏదేదో ఎదవ పని చేసింది, అందుకేగా కొట్టేది. అదేమో ఎదవ పని చేస్తే అమ్మ కొడుతుందని పారిపోయింది. ఎక్కడికి? తోటలోకి. తోటలో జాన్ చెట్టు కనబడింది, దాన్ని కోసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది దొంగతనం. నీకు ఎలా తెలుసు? గూట్లో పెట్టింది. దొంగతనం కాబట్టి బలం మీద పెట్టచ్చుగా, గూట్లో పెట్టింది. కొద్దిసేపటికి దానికి భయం వేసింది, గూట్లో ఉన్న జాంకాయ కూడా అమ్మ చూస్తుందేమో అని. అందుకని గుడుక్కని మింగేసింది. కడుపులోకి వెళ్తే ఎవడో తెలియదుగా. ఇది కపటం. అర్థమైందా? ఈ తెలుగు కపటం అయితే ఇంగ్లీష్ కపటం కూడా ఉంది. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, హహహ అని ఎప్పుడు ఎందుకన్నాడు తెలుసా? షుగర్ లోనికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నవ్వేశాడు. మనలో కూడా చాలామంది చేసే పని తెలుసా? మన ఫోను పొరపాటున అమ్మ చేతుల్లోకో నాన్న చేతుల్లోకో వెళ్తే, ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్ ప్రకారం వెంటనే నా మెసేజ్ డిలీట్ చేయి, దాన్ని డిలీట్ చేసే, డిలీట్ అయిందా? అమ్మాయ, ఇది కపటం. అర్థమైందా? ఇది కపటం. నీ సూట్ కేసులో, నీ షెల్ఫ్లో ఏదో దాచిపెట్టావు. అమ్మ అక్కడికి వెళ్తుంది, అమ్మో అమ్మ అక్కడికి వెళ్తుంది, మమ్మీ ఏంటి మమ్మీ ఏం కావాలి చెప్పు, నేను హెల్ప్ చేస్తాను కదా ఇక్కడ, అంత సింగినాను. ఇది కపడం అంటే. మీ అందరికి ఉన్న ఆర్ట్ ఇది కదా. దావీదు సేమ్ టు సేమ్ ఈయన చేశాడు. అతిక్రమం చేయొద్దన్నదాన్ని చేశా, పాపం చేయమన్నదాన్ని చేయలా, దోషం చేసిన దాన్ని రైట్ అని చెప్పా, కపటం చేసిన దాన్ని కప్పెట్టేశా. ఈ 4 పనులు నేను చేశా. ఈ 4 పనులు చేసి నా జీవితానికి నష్టాన్ని తెచ్చుకుంటే దేవుడు 3 పనులు చేశాడు దాంట్లోంచి బయటికి తీసుకురావడానికి. అందుకు ధన్యుణ్ణయ్యా. ఏం చేశాడు దేవుడు? మళ్ళీ చూద్దాం. తన అతిక్రమములకు నెంబర్ 1 పరిహారము నొందినవాడు. పరిహారం అంటే ఏంటో మీకు చెప్తాను. రెండోది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. సెకండ్ వర్డ్ ప్రాయశ్చిత్తం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. నిర్దోషి అనే దేవుడి చేత ముద్ర పొందటం. ఈ 3 పనులు దేవుడు చేశాడంట. పరిహారం, ప్రాయశ్చిత్తం, నిర్దోషినిగా ఎంచటం. ఈ 3 దేవుడు చేసే పనులు. మీ లైఫ్లో ఈ 3 జరిగినాయో లేదు చూడండి. జరగకపోతే ఇప్పుడు జరగాలి. ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ 24 మధ్యాహ్నం 12 లోపల జరగాలి. ఇది నా ప్లాన్, ఇది దేవుని యొక్క ఆశయం. అది మీ జీవితంలో అనుమతిస్తారా లేదా, అనుభవిస్తారా లేదా డిసైడ్ అయిపోతాం. సో మొదటిది పరిహారం. పరిహారం అంటే ఏంటి చెప్తాం. సిస్టర్ ఈ కుర్చీలు అద్దెయే కదా, వెరీ గుడ్. కుర్చీ అద్దెలు. ఈ అద్దె కుర్చీ మీద కూర్చొని నేను ఒక పెద్ద ఎదవనే, నాది వచ్చి అప్పుడు బ్లేడ్ తెచ్చా. బ్లేడ్ తెచ్చి ఒక కుర్చీని కోసా. నేనే కూర్చున్న కుర్చీని కోసి వెళ్ళిపోయా. ఈ టెంటోడు వస్తాడు, మళ్ళీ అన్ని కుర్చీలు లెక్కేసుకుంటాడు. మేడం అన్ని కుర్చీలు ఉన్నాయంటే చాలా మంచిదమ్మా. మేడం ఏమైందా? మేడం ఒక కుర్చీ ఇరిగిపోయింది. నేను ఇచ్చినప్పుడు మంచిదే, ఎవడో కోసాడు చూడండి. అప్పుడు ఏమే, మరి నేనేం చేయను? చేసేదేం లేదు మేడం, ఆడెవడో మనకు తెలియదు కదా, ఆడి బదులు మీరు పరిహారం చెల్లించారు. మరి ఆడు తెలిస్తే ఆడు చెల్లిస్తాడు. కుర్చీ ఎరగొట్ట డబ్బులు కట్టరా. ఆడెవడో తెలియదు కదా, ఆడి బదులు నువ్వు చెల్లించాలి. ఆడే చెల్లిస్తే పరిహారం చెల్లించడం అంటారు. ఆడి చేసిన దానికి ఇంకెవడైనా చెల్లిస్తే పరిహారం పొందడం అంటారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు పరిహారం నొందినవాడు. నా లైఫ్లో సన్నివేశం చెప్తాను. ఇది 87లో జరిగింది. 87. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు ఇక్కడే ఉంటాడు. ఎక్కడ ఎయిర్పోర్ట్ కాలనీ అని
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన ఉంటాడు. ఆడు సౌదీ అరేబియాలో చాలా కాలం పనిచేసి ఇక్కడికి వచ్చి ఒక అపార్ట్మెంట్ కొట్టుకొని ఆడు ఉన్నాడు. ఆడి పేరు ప్రేమ్. 80 ఏళ్ళు నేను పరిగెత్తుకుంటా సిటీ బస్ ఎక్కా హైదరాబాద్లో. ఆ ప్రేమ్ గాడు ఆ పక్కన కూర్చున్నాడు. ఆడు తిరిగి కూర్చున్నాడు. ఆయన గుర్తుపట్టలేకపోయాను. నేను పక్కన కూర్చున్నాను. చాలా కాలం తర్వాత కలిసి ఆడిని అప్పుడు ఇలా చూసారే ఎడ్వార్డ్ అని గట్టి కౌగులు ఇచ్చాను. మామూలుగా మనం చాలా కాలం తర్వాత కలిస్తే సొల్లు వేసుకుంటాం కదా, ఆ సొల్లు వేస్తా ఉన్నాడు నాతో. చాలాసేపు వేసాడు. ఎంతసేపు వేసాడు మనకు తెలియదు. కొద్దిసేపటికి నన్ను ఇక్కడ ఎవడో అలా కొట్టి టికెట్ అని అడిగాడు. అంటే నేను జోబులోంచి 10 రూపాయలు తీసి ఇలా పెట్టా. ఆయన అలా చొయ్యి తీసి టికెట్ ఏదని అన్నాడు. అని అంటే నేను కోపంతో ఇదిగా అంటే నేను డబ్బులు కాదు అడుగుతుంది, టికెట్ ఏదని. ఆయన చూస్తే అర్థమైంది ఆ టికెట్ కలెక్టర్ కాదు, చెకింగ్ ఇన్స్పెక్టర్. మనం చాలా దూరం వెళ్ళిపోయాం, టికెట్ కొనలా. ఆ టికెట్ అడిగితే మన దగ్గర ఉందే లేదు. నేను గతంలో కొన్న టికెట్లన్నీ చూపిస్తే చాలా మంచిది బాబు, ఇప్పుడైతే కొనలేదు కదా అని అన్నా. సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ అని అంటే 50 రూపాయలు పెనాల్టీ కట్ అన్నాడు. మన దగ్గర అంత లేవు సార్. నా దగ్గర 50 రూపాయలు లేవు సార్, 30 రూపాయలు ఉన్నాయి అన్న. కుదరదు. ఒకవేళ 50 రూపాయలు లేకపోతే అని వెనక అద్దం చూపించాడు. బస్సు వెనకాల అద్దం ఉంటుందే గ్లాస్. ఆ గ్లాస్లో చూస్తే వెనకాల ఇంకో బస్సు ఉంది, దాని మీద మొబైల్ కోర్టు అని ఉంది, దాంట్లో పదా అన్నాడు. అబ్బో మొబైల్ కోర్టులోకి వెళ్ళిపోయేటువంటి అదో 5 రూపాయలు టికెట్ కొనలేదని నాకు ఎంత టెన్షన్ వచ్చిందో. ఆ టైంలో ఇన్ని తిట్టుకున్నానండి. ఎదవన్నారు ఏదో ఇప్పుడు కలవాలా, నాకు కలిస్తే సొల్లేయాలా, సొల్లేసో నేను టికెట్ కొనుక్కోకుండా చేసావు భయంకరంగా తిట్టుకుంటున్నా. ఈలోగా అరే ఎడ్వార్డ్ ఎరా అని అన్నా. ఆడు 50 రూపాయలు నోటు చూపించి ఇదిగోరా అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? అంత కోపం వచ్చినా ఆడి 50 రూపాయలు తీసి వీడికి ఇస్తే ఎంత టికెట్ రాసి ఇచ్చాడు, ఎంత రిసిట్. నాకు ఇప్పటికీ గుర్తుంది. నా మైండ్లో అది కొట్టుకుపోదు ఆ పిక్చర్. ఏంటి తెలుసా, నేను బస్సులో కూర్చొని అది ఏం రాశాడు ఇలా చూస్తూ ఉంటే మరి ప్రేమ్ గారు కావాలని చేసాడేమో లేదు కానీ ఆడు 10 రూపాయల టికెట్ ఉంటుందే దాన్ని ఇలా పెట్టుకొని చూస్తున్నాడు. ఆడు నేను వెళ్ళేది అంతే దూరం. ఆడిది 10 రూపాయలు, నాది 50 రూపాయలు. అయితే ఇంకో తేడా కూడా ఉంది. ఆడు 10 రూపాయల టికెట్ ఆడే కొన్నాడు, నా 50 రూపాయల టికెట్ నేను కొనలా, ఆడు కొన్నాడు. సొమ్ము ఆడిది, సోకునేది. ఇది పరిహారం అంటే. మీకు అర్థమైందా? ఇది పరిహారం. మీకు అర్థమయ్యే భాషలో చెప్ప. తప్పు చేసింది నువ్వు, వెలకట్టింది ఇంకొకడు. నీకు పరిహారం చెల్లించింది ఎవరో? యేసయ్యా. నువ్వు చేసిన పాపానికి దేవుడు పెనాల్టీ కట్టమని అడిగాడు. నువ్వు కట్టలేవు. ఏసే సీన్లోకి వచ్చాడు. తండ్రి కొంచెం మీరు శాంతించండి, వీడికి పెనాల్టీ కట్టాలి అంతే కదా, నేను కడతా, నా పెనాల్టీ తీసుకున్నాను వదిలేసాయి. ఎంత బ్యూటిఫుల్ అండి. తమ్ముళ్ళు చెల్లాయిలు, నువ్వు ఎంత దరిద్రం పని చేసినా ఇప్పుడు దేవుడిచ్చే ఆఫర్ ఇదే. నువ్వు చేసిన తప్పు నా దగ్గర ఒప్పుకుంటే నువ్వు కట్టాల్సిన పెనాల్టీ నేను కడతా. నిన్నేమడగినాక పెనాల్టీ నేను కడతా. తెలిసి తప్పు చేశాడు దావీదు. కీర్తనలు రాసిన దావీదు పాపం చేశాడు. అనేక మంది ఆరాధనలోకి నడిపించిన దావీదు పాపం చేశాడు. దావీదు పాట పాడితే దయ్యం పారిపోయింది సౌలు దగ్గరదే. ఆయన పాపం చేశాడు. దేవుడు పరిహారం చెల్లించలేదా? మీలో కొంతమందికి ఏదో ఐడియాలు వస్తాయి. ఇప్పుడు అదేంటో చెప్పమంటావా? దేవుడు పరిహారం చేస్తారా, ఇంకొన్ని రోజులు చేసి చేస్తానులే తర్వాత అని అనుకోవద్దు. అప్పుడు పోతావేమో. అప్పుడు తెలుసు, అవకాశం దొరికినప్పుడు, సమయం ఉన్నప్పుడు షెడ్యూల్ చేసుకోవడం మంచిది. ఇది పరిహారం అంటే. రెండోది ఏంటి తెలుసా? ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం అంటే ఏంటో మీకు చెప్తా. ఇప్పుడు ప్రీతీష్ నాంటి గారిని ఎంతసేపు తిట్టాను కదా, మన కోరుకొండ ప్రీతీష్ నాంటి. ఆయన నా మీద పిచ్చ కోపం ఉంటుంది, పిచ్చ కోపం. మేము ఇద్దరం పక్కన కూర్చున్నాం అనుకుందాం. ఈయన నా మీద దెబ్బ కొట్టాలని ఉంటుంది ఎప్పుడొకప్పుడు. దొరికితే సాధారణంగా నేను వేసాలరా అని ఉంటుంది ఆయనకి. నా పక్కన కూర్చుంటాడు. కూర్చొని ఉంటే నేను అలా వెళ్తా ఉండి వైర్ అడ్డు తగిలి కింద పడతాను. ఈయన అయ్యో బ్రదర్ పడిపోయారా అని మనసులో దుర్మార్గుడు అయ్యిందిరా నీకు అలాగే చేద్దామన్నారు అదో నన్ను దెబ్బతారా అని లోన్ అనుకుంటాడు. ఇది కొట్టుకుంటారు సంకలో. దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. దాన్ని ప్రాయశ్చిత్తం. ఇప్పుడు ప్రీతీష్ నాంటి గురించి చెప్తే మీకు అర్థం కాదు కానీ అసలు విషయం చెప్తా. మీ ఇంట్లో 1.5 సంవత్సరం బాబు ఉన్నాడు. ఆడెక్కడో కింద పడి ఏడుస్తూ ఉంటాడు. పడిపోయి వాడికి ఈగోస్ హర్ట్ అవుతాయి అనమాట. అందుకని లేవడాడు. లేకపోతే అన్ని వెళ్ళి ఎగ్గలుతాడు. మామూలుగా అయితే మనం వెళ్ళి లేపి ఎక్కడ దెబ్బ తోలిందమ్మా అంట. ఒకడు అంట అమ్మాయి అంటాడు. ఇప్పుడు సైలెంట్ ఉంటాడు. ఇది ప్రాయశ్చిత్తం అంటే. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఈ గుణం. దేవుడికి ఏంటంటే బదలా అంటే ఏంటి తెలుసా? పాపానికి దెబ్బ పడాలి. దెబ్బ పడకుండా దేవుడు ఊరుకోలేడు.
దేవుడు చూసి చూడనట్లు పాపాన్ని కొట్టేలేడు. పాపానికి దెబ్బ పడాల. పవిత్రుడైన పాపాన్ని చూడలేని కన్నులు కలిగిన వాడు కాబట్టి ఆ పాపాన్ని నలిపి పడేయాలా, అప్పుడు దాకా ఊరుకోడు. సో దావీదు అన్నాడు తెలుసా, నా పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడని. ఒకసారి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలియడానికి ఊరినే ఒక్కసారి క్రాస్ రిఫరెన్స్ ఒకసారి చూపిస్తానే. 53 యెషయా గ్రంథం తీయండి, మీరు చూడాలి, ఇది చూస్తే బాగుంటుంది. 53 యెషయా మీరు ఒకసారి చూడాలి. అంటే మీ కళ్ళుతో చూస్తే మీ హార్ట్లో సెటిల్ అవుతుంది. ఇది మీ హార్ట్లో సెటిల్ అయిన తర్వాత కూడా మీరు ఏదో పని చేస్తే మీకంటే దరిద్రుడు ఇంకోటి లేడని అర్థం. అది విషయం అనమాట. ఓకే, 53 తీసారా? 4వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. 4, 5, 2 చదువుతాను. నిశ్చయముగా అతడు అంటే ఎవరు? అక్కడ రాబోయేటువంటి మెస్సయ్య అంటే యేసయ్య. మన ఏంటి అక్కడ ఉంది? మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, మన ఆయనను మొత్తబడిన వాను గాను. నెక్స్ట్ లైన్ చూడండి, నెక్స్ట్ లైన్ జాగ్రత్తగా వినండి. దేవుని వలన బాధింపబడిన వానిగాను. యేసయ్యను సిలువ మీద బాధకు వదిలేసింది ఎవరు? దేవుడు. బద్లా, నీ పాపానికి బద్లా అక్కడ దేవుడు కొట్టించడానికి కుమారుని వదిలేశాడు. దేవుడు చేతగా కాదు, దేవుడు. దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతను ఇచ్చేది. నెక్స్ట్, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను. మన రెండోది, మన దోషములు బట్టి నలగొట్టరనే. ఇక్కడ ఉన్న డైలాగ్ అది, నేను జస్ట్ ఇమోషన్ యాడ్ చేశాను అంతే. నలిపేయాలనే ఇమోషన్ యాడ్ చేశాను అంతే, ఓడదే. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన డిష్యూన్ దెబ్బలకే మనకి స్వస్థ కలుగుతుంది. ఇది సార్, ఇది ప్రాయశ్చిత్తం అంటే. అది ఆయన్ని ఎరగబాదేశారు, ఆయన్ని నలిపి పడేశారు. ఎందుకనంటే దేవుడు పాపానికి శిక్షను కోరేటువంటి వాడు. ఆ శిక్ష పడకపోతే ఆయన ఊరుకోలేడు. సో దావీదు అన్నాడు తెలుసా, నాకు ప్రాయశ్చిత్తం ఆయన, పరిహారం అయిపోయింది, ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇక మూడోది ఏంటి? నిర్దోషిగా ఎంచడం. సార్, ఒకసారి దేవుడు దోషి అన్నాక కేసు రివర్స్ అవ్వడానికి అవకాశం ఉందా? ఉందే. ఎలాగో చెప్తాను, ఎలాగ రివర్స్ అవుతుందో మీకు చెప్తాను. నా కేసే తీసుకుందాం, నేను చచ్చిపోయాను, అర్థమైందా? ఈ ఆయనేమో తిన్నగా పైకి పోయాడు. మరి మనం వేస్ట్ కాలం కదా, అంత పైకి వెళ్ళాం. మధ్యలో మనకు స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్లో కోర్టు సీన్. ఆ కోర్టు సీన్లో మనం నుంచో పెట్టారు. తండ్రి ఏమో జడ్జి గారు, ఎదురుగా లూసిఫర్ గారు సీన్లోకి వచ్చేసారు. వీడు మావాడు, వీడి గురించి నేను వాదించకపోతే పని అవదని వచ్చేసాడు స్ట్రైట్ సీన్లోకి. వచ్చి, ఎడ్వర్డ్ మా క్లయింటే బాబు, మనం ఏం చెప్తా చేసేవాడు, అది సంగతి నీకు తెలుసా? క్యాబరా డాన్సర్ మనోడు, క్యాబరా, అర్థమైందా? బట్టలు ఇప్పి డాన్స్ చేసేవాడు బార్ అండ్ రెస్టారెంట్లో, కెసినో బార్ అండ్ రెస్టారెంట్ 83, 82 గుర్తుందా? డేట్లు చెప్తాను నేను, ఎప్పుడప్పుడు డాన్స్ చేసాడు చెప్తా, ఇది ఎప్పుడప్పుడు పూర్తిగా బట్టలు ఇప్పేసాడు చెప్తా. లూసిఫర్ చెప్తా ఉంటాడు, నేనేమో సైలెంట్గా ఉంటున్నా. ఈడు వాళ్ళ అమ్మ పెళ్లి చేర జీవితంలో ఒకేసారి పెళ్ళి అవుద్ది, చాలా సెంటిమెంటల్ పెళ్లి చేర. 20 రూపాయలకి తాకట్టు పెట్టి అమ్మేసాడు. ఇటు తెలుసా? ఎందుకో తెలుసా? గంజాయి కోసం. ఎద్దవది గంజాయి కోసం. ఇది ఆ లైఫ్, ఇది ఆ లైఫ్. యెహోవా గారు ఇలాంటి వాడిని పరలోకం తీసుకెళ్తే పరలోకాన్ని పాడు చేస్తాడు. వీడు ఉదయ్ నేను చూసుకుంటా. అప్పుడు తండ్రి దేవుడు, బాబు ఎడ్వర్డ్ నీకు ఛాన్స్ ఇస్తున్నానయా, ఏమంటావంటే, తండ్రి గారు నేనేమంటానంటే, నేనేం అనలేను సార్, ఆయన చెప్పింది నిజమే. వెంటనే నవ్వుతాడు. నాకు తెలిసా ఈడు అబద్ధం అంటే ఎల్ఈడి స్క్రీన్లో చూపించిండేవాడిని ఈడు చేసినాయన్ని. మన దగ్గర అన్ని వీడియో క్లిప్లు ఉన్నాయి. తండ్రి దేవుడు, అయ్యా నీకు ఛాన్స్ ఇస్తున్నాను చెప్పండి. అయ్యగారు మరేం లేదండి. మరి ఏంటి సార్? ఒకసారి నాకు ఒక లాయర్ గారు కలిశారండి, ఆయన మొత్తం మన కేసు అంతా చెప్పానండి. ఆ లాయర్ గారు ఏమన్నారంటే, అరే నువ్వేం వరి అవ్వద్దు, నేను చూసుకుంటాను నీ సంగతి, నిన్ను పరలోకం నేను తీసుకెళ్తా, ఒక మాట చెప్పుకో, నీకు పరలోకం వచ్చేసింది, అర్థమైందా అని చెప్పాడు సార్. ఎవరా లాయర్? సార్ బయట ఉన్నాడు సార్ ఆయన, చెప్పాను వచ్చేసారు, బయట ఉన్నారు,
మీరు రమ్మంటే ఆయన్ని లోన్ రమ్మండి, ప్రవేశపెట్టండి అంటే మా సార్ లోనికి వస్తారు. ఎవరు? మా లాయర్ గారు. లాయర్ గారు రాగానే తండ్రి దేవుడు ఇలా చూస్తాడనమాట. సాతాను టెన్షన్తో చూస్తాడు. మా లాయర్ గారి పేరు యేసయ్య, మా వకీల్ గారి పేరు యేసయ్య. 1 యోహాను 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చిన్నపిల్లలారా, పాపం చేయకుండానికే ఈ విషయాలు రాస్తున్నాను. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి దగ్గర ఉన్నాడు. ఉత్తరవాది అంటే ఎవరో? వకీలు. అర్థమైందా? ఆయన ఉన్నాడు. మా వకీల్ గారు వస్తారు. వచ్చి, మై లార్డ్ ఎడ్వర్డ్ విలియం మా క్లయింట్, ఇప్పుడు దాకా లూసిఫర్ గారు చెప్పిన మాటలన్నీ 100కి 100 పాళ్ళు నిజం. వెంటనే లూసిఫర్ నవ్వుతాడు. అయ్యగారు, మన రాజ్యాంగంలో, మన కాన్స్టిట్యూషన్లో ఒక చిన్న లిటిగేషన్ ఉంది. లిటిగేషన్ అంటే ఏం తేడా కదండి. ఒక చిన్న మాట ఏంటనంటే, ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఒక్కసారే శిక్ష పడాలి అని. అంతే. ఒక తప్పుకి 2 సార్లు ఎలా చేస్తాం? అవును, మీరు అంత ఆవేశపడక్కర్లేదు. ఎడ్వర్డ్ గారు చేసిన ప్రతి పాపానికే శిక్ష పడిపోయింది. ఎప్పుడు? ఎక్కడ? చెప్తాను సార్. 1984 నవంబర్ 3వ తారీఖు రాత్రి 8:40 ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో, పశ్చిమ గోదావరి అనే జిల్లాలో, ఏలూరు అనే గ్రామంలో, పట్టణంలో రైలు పట్టాల పక్కన ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు నేను సురేష్ అని ఆయన్ని పంపించి ఆపా. ఆ టైం అని పిలిస్తే నేను పరిగెత్తుకొని వెళ్ళా. ఆయన కౌగులించుకున్నా. నాలో చెప్పాడు యేసయ్య, నేను చాలా దుర్మార్గుణ్ణి, ఇంత భయంకరం అని చెప్పాడు నాతో. చెప్తే అతనితో ఒకటే ఒక ఆఫర్ ఇచ్చా. అయ్యా ఎడ్వర్డ్, ఒకే ఒక పని చేయన్నా. ఏం చేయమన్నా తెలుసా? నువ్వు చేసిన తప్పులన్నీ నా మీద తోసే అన్నా. తోసాడు ఎడ్వర్డ్. నవంబర్ 3, 1984 రాత్రి 8:40 ఎడ్వర్డ్ చేసిన తప్పులన్నీ నా మీదకి వచ్చేసినాయి. నేను శిలువ మీద చచ్చిపోయానుగా, ఈడు చేసిన పాపానికేగా ఈ నెల శిక్షిస్తావు ఇప్పుడు చెప్పు అని అంటే, తండ్రి దేవుడు లేచి చేతిలో ఉన్న చెక్క సుత్తి తీసుకొని బల్ల మీద 2 సార్లు గుద్ది, ఏ శిక్ష విధియో లేదు, ఎడ్వర్డ్ని పరలోకంలోకి పంపించండి అని అంటాడు ఆయన. నా గురించి అది ఉంటుంది, నీ గురించి ఉంటుంది అలాగా? నేను మంచివాడిని కాదు. నేను ఇప్పటిదాకా క్యాబ్రా డాన్సర్ అని చెప్పింది అది నిజం, అబద్ధం కాదు. డిస్కో శాంతితో కలిసి డాన్స్ చేశాను నేను. దట్స్ మై లైఫ్. గంజాయితో బతికాను నేను, అది నా లైఫ్. మా అమ్మ పెళ్లి చీర అమ్మేశాను, మా ఇంట్లో నూనె డబ్బాలు అమ్మేశాను, అది నా జీవితం. కానీ దేవుడు నన్ను క్షమించాడు. నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను, ప్రాయశ్చిత్తాన్ని పొందాను, పరిహారం పొందాను, నిర్దోషి అని స్టాంప్ నా మీద ఉంది. ఇప్పటికిప్పుడు చేస్తే నేను పరలోకానికి వెళ్తాను. మరి నీ పరిస్థితి ఏంటి? వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి?